వాక్యాన్ని సందర్భ సహితంగా కాకుండా సందర్భంలోంచి బయటికి లాగి వాళ్లకు ఎలా అర్థమైందో అలా అర్థం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాక్యానికి సంబంధించి విపరీత అర్థాలు, వక్రీకరణలు అనేక సమాజంలో, క్రైస్తవ సమాజంలో తిరుగుతూ ఉన్నాయి. కొంతమంది ప్రసంగం చేస్తారు, దేవుడు బైబిల్లో అంట 365 సార్లు భయపడకుడి అన్నాడంట. ప్రశ్న ఏంటంటే ఎవరితో అన్నాడు? అదే దేవుడు బైబిల్లో గడగడ వనకండి అని అన్నాడు. మరి 365 సార్లు భయపడకండి అంటే మరి గడగడ వనకండి అనేది 366 రోజు తీసుకుంటావా? భయపడుతూ మీ రక్షణను కొనసాగించండి అంటుంది బైబిల్. భయపడుతూ మీ రక్షణను కొనసాగించండి అని అంటుంది. మరి అది 367 రోజు తీసుకుంటావా? మీరు భయపడవలసిన వాడు ఆయనే అని చెప్తుంది. మరి దాన్ని 368 రోజు తీసుకుంటావా? భయపడకండి అని దేవుడు అన్నాడు కదా, ఎవరితో అన్నాడు, ఎప్పుడు అన్నాడు, ఎంతవరకు అది అన్వయించబడుతుంది?